ఎందుకు అంటే వ్యవహారాలకు సంబంధించినటువంటి తీరు, సీట్ల సంబంధించి అంతా తెలుగుదేశం వాళ్ళే ఇందులోకి రావటం, బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులకి ఎవరికి అవకాశాలు లేకపోవడం, దాంతో ఓన్ చేసుకోలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు. సేమ్ టైం అటు పక్కన వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మోడీ అలా పొత్తు పెట్టుకోగానే జగన్ అంత జైల్లో పడేసినట్టు వ్యవహరించేసేయాలి, రాష్ట్రాన్ని అంతా దిగ్బంధించేసి టోటల్గా చంద్రబాబు ఎట్ట చెప్తే అట్ట నడవాలని కోరుకున్నారు. ఎన్నికల సంఘం అంతా తన చెప్పు చేతలోకి వచ్చేసేయాలి చంద్రబాబు అని. అట్లాంటిది జరగట్లేదు. దాంతో వాళ్ళలో ఒక అసంతృప్తి పెరిగిపోతుంది. ఇలాంటి దశలో వాళ్ళందరూ కోరుకునేది ఏంటి? మోడీ గట్టిగా విమర్శించాలి. ఎందుకు క్రిందటిసారి మాట్లాడారు కదా, సన్ రైజ్ స్టేట్ కాదు సన్ రైజ్ స్టేట్ అంటూ, సన్ అంటూ వివరించుతా. అట్లాగే పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారనేడు. అట్లాగే సీనియారిటీ అంటారు. అవును మీరు చాలా సీనియరే, నాకంటే దోచుకోవడంలో సీనియర్, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు కదా అప్పుడు. అట్లాంటి స్థాయిలో జగన్ మీద విరుచుకుపడతారని అనుకున్నారు. అయితే ఆ స్థాయిలో పడకపోయినా వీళ్ళు కోరుకున్నటువంటి సాటిస్ఫాక్షన్ అయితే జరిగింది. ఏంటది? జగన్ అవినీతి పరుడు, రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం లాంటి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇంతకాలం ఇచ్చినటువంటి ఆపర్చునిటీ